ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారి జీవితాన్ని మార్చే ఒక శుభవార్త అనేది వస్తుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ వార్త కోసం వీరు ఎంతకాలంగానో వేచి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ శుభవార్త అనేది త్వరలోనే వస్తుంది. ముఖ్యంగా జూన్ 25వ తేదీన సాయంత్రం 4 గంటలలోపు ఈ శుభవార్త అనేది మీకు అందుతుంది. కాబట్టి మీరు ఆ శుభవార్త ఉద్యోగంలోన, వ్యాపారంలోన, వివాహంలోన, ఏ విషయంలోనైనా మీరు అనుకున్న విధంగా ఖచ్చితంగా ఆ శుభవార్త వస్తుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తిగా తెలుస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యము చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీయానం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, ఇలాంటి అన్నింటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9969446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఈ రాశి వారికి ఉద్యోగ మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వల్ల ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న జీతం దొరుకుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త ఏమిటో, అది ఆ శుభవార్త వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు తగిన వివాహ బంధం అనేది కుదురుతుంది. ఆ వివాహ బంధం ఎస్ మరియు ఆర్ అక్షరంతో మొదలైన వ్యక్తితో వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా చూసినట్లయితే గత 6 నెలల నుండి ఈ రాశి వారికి ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా అన్ని విధాలుగా కలిసి వస్తున్నాయి, చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి అన్నట్లు ఉంటుంది. కానీ వీరి జీవితంలో ఒక్క విషయంలో కూడా సంతోషం అనేది కనిపించదు. ఎందుకంటే ఈ రాశి వారు ముక్కుసూటిగా వెళ్తారు, ఏదైనా ధైర్యంగా చెప్తారు. కాబట్టి కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, కానీ వీరు చాలా నిజాయితీగా ఉంటారు. అదే ఇప్పుడు మీకు ఒక శుభవార్తగా వస్తుంది. మీ నిజాయితీ ఇతరులకు నచ్చడం వలన ఇప్పుడు మంచి సమయం అనేది కలిసి రాబోతుంది. మొత్తం మీద చూసినట్లయితే గడిచిన 6 నెలలు మీకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడింది. మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని చాలా పొగుడుతూ మిమ్మల్ని మోసం కూడా చేశారు. కానీ మీరు చాలా రోజుల తర్వాత ఆ విషయాలు తెలుసుకున్నారు. మీరు ఎవరు ఎలాంటి వారితో ఎలా ఉంటారు అనేది పూర్తిగా తెలుసుకొని మిమ్మల్ని చాలా ఉపయోగించుకున్నారు. కానీ అది తెలుసుకోలేకపోయారు. కానీ ఈ రాశి వారికి నిజాయితీగా ఉండడం వలన ఆ ఈశ్వరుడు వీరికి తోడుగా ఉండడం వలన కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త పడ్డారు. గతంలో కొన్ని రోజులు ఏం జరుగుతుందో వీరు తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోవడం, అనవసరంగా నిందలు రావడం అనేవి చాలా జరిగాయి. గతంలో లీడర్షిప్ అనేది అవకాశాలు చాలా కోల్పోయారు. కానీ ఇప్పుడు మీరు ఏ విధంగా ఉంటారంటే, సింహం అడవికి ఎలా ఉంటుందో మీరు కూడా ఒక సమూహంలో ఒక గొప్ప వ్యక్తిలా కనిపిస్తారు. ఎందుకంటే మీరు గతంలోనైనా ఎప్పుడైనా వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అది ఉపయోగించుకొని చాలా మోసం చేశారు. కానీ ఇప్పుడు ఎలాంటి మోసం లేకుండా చాలా ధైర్యంగా, నిజాయితీగా ఉండడం వల్ల ఈ రాశి వారికి అన్ని విషయాలలో కలిసి వస్తుంది. వీరి జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది వస్తుంది. అది ఏ విధంగా అనేవి తెలుసుకుందాం. ఈ లీడర్షిప్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అత్యంత ప్రేమ ఉంటుంది. ఎవరినైనా ప్రేమించారంటే చాలా గొప్పగా ప్రేమిస్తారు. అలాగే ఇతరులు కూడా తమ భాగస్వామి కూడా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. అది కాస్త స్వార్థంగా మారుతుంది. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే గొంతు, ముక్కు, కన్ను, చెవి, జ్ఞానేంద్రియాలలో ఏ ఒక్కటైనా మీకు ఒక సమస్యగా మారవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే నీరు ఎక్కువగా తీసుకోండి. దానివల్ల మీకు వచ్చే ఇబ్బందులు అనేవి కాస్త తగ్గవచ్చు. మంచి యోగం ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాలు తెలుసుకోవాలని చాలా ఉంటుంది. అది ఏ విధంగా అంటే,
ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి. సూర్య నమస్కారం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ రాశిలో రాజ్యాధిపతి అయిన సూర్యుడు మీకు చాలా అనుకూలంగా మారాడు. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వలన మరింత శుభ ఫలితంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక సమస్యలు మొత్తం తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా మీకు ఇబ్బందులు అనేవి తగ్గుముఖంగా మారుతుంది. ఈరోజు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు అర్ఘ్యం సమర్పించండి. ఇకపోతే ఈ రాశి వారికి కొంతమందికి ఏది చేసినా కలిసి రావడం లేదు, అన్ని నష్టాలే, ఎంత కష్టపడ్డా కూడా ఫలితం తక్కువగా రావడం, అప్పుల ఇబ్బంది పెరగడం అనేవి చాలామందికి ఉంటాయి. ఆ వ్యక్తులకు ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకున్న సమస్యలన్నీ మెల్లిమెల్లిగా తగ్గుముఖంగా అవుతాయి. ఆ పరిహారం ఏమిటి అనేది తెలుసుకుందాం. ఆదివారం రోజున నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించండి, లేదా ఎవరికైనా గోధుమతో చేసిన పదార్థం ఎవరికైనా దానంగా పంచండి. ఇలా చేయడం వలన మీ జీవితంలో కష్టాలు, బాధలు, అప్పులు అన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఈ గోధుమలతో మీరు ఆవుకి ఆహారం పెట్టినట్లయితే లేదా బ్రాహ్మణునికి ఇచ్చినట్లయితే ఎవరికైనా పంచినట్లయితే మీకు జీవితంలో చాలా మార్పు అనేది వస్తుంది. ఒకేసారి మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందంటే మీరు అనుకోకుండా ఒక శుభవార్త అనేది వింటారు. ఈ రాశి వారికి ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకున్న వారైనా, ఏదైనా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారైనా మొదలు పెట్టాలనుకునే రోజు ఆరెంజ్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఆ వస్త్రాలు ధరించండి. ఖచ్చితంగా మీ జీవితంలో బంగారు భవిష్యత్తుగా మారుతుంది. అంటే ఈ లక్కీ కలర్స్ మీకు చాలా అనుకూలంగా మారుతుంది. మీ జీవితాన్నే మార్చేస్తుంది. సానుకూల సమయంగా మారుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో కొన్ని విషయాలలో మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవడంతో ఎవరికైనా మధ్యవర్తిగా ఉండాలనుకున్నా, సంతకాలు చేయాలనుకున్నా, లేదా ఎవరైనా గొడవ పడ్డప్పుడు మధ్యలోకి వెళ్ళడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రెండిటిలోకి అస్సలు వెళ్ళకండి. మీకు ఎన్నో సమస్యలు రావచ్చు. కాబట్టి మీకు గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో ఇలాంటి విషయాలకు వెళ్ళకపోవడం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగంలో అన్ని శుభయోగాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. సింహరాశి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి వారిని పూర్తిగా అర్థం చేసుకుంటారు. వివాహం కాని వారికి వివాహాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూన్ 25 సాయంత్రం 4 గంటల తర్వాత మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. ఆ శుభవార్త చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్నే మార్చేస్తుంది. బంధుమిత్రులతో చాలా సంతోషంగా సమయం అనేది గడుపుతారు. స్నేహితులు కాల్ చేయడం వలన మీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అలాగే వారు ఒక చిన్న శుభవార్త చెప్తారు. ఆ శుభవార్త మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మంచి ఆలోచన విధానం పెరుగుతుంది. ఆలోచనతో మీరు ఎలాంటి అడుగు వేయాలి, జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలని మంచి ఆలోచన వస్తుంది.